ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వారందరికీ భారీ గుడ్ న్యూస్ తీసుకొచ్చారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ నెల 14వ తారీఖు నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించబోతున్నారు. ఈ విజయోత్సవాల సందర్భంగా అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. దాదాపు 7,500 కోట్లు అయితే రైతు భరోసాకు సంబంధించి నిధులు విడుదల చేస్తున్నారు. ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి. ఈ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారు అని చెప్పడం జరిగింది. మరి డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి? ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారు? ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరూ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు బంధును తీసేసి కాస్త రైతు భరోసాను మారుస్తాము. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల వారికి 75,000 అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక వానాకాలం సీజన్ పూర్తయింది. మళ్ళీ వేసంగి సీజన్ వచ్చే సమయం అయినా కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు చేసిన ప్రజలు విమర్శలు చేసే నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ నెల మనకు 24వ తారీఖు నుంచి డిసెంబర్ 9వ తారీఖు వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించబోతున్నామని, ఈ నిర్వహణల కార్యక్రమంగా ఈ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని, దాదాపు 7,500 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక గతంలో రైతు బంధు డబ్బులు తీసుకున్న రైతులకు యథావిధిగా డబ్బులు జమ అవుతాయి. వారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఏవైతే కొత్తగా ప్రజాపాలనలో రైతు భరోసాకు అప్లై చేసుకొని ఎదురు చూస్తున్నారో ఆ రైతులు మాత్రం తనిఖీ చేయడం జరుగుతుంది. నిజంగానే వీరు రైతు భరోసాకు అర్హులా కాదా అనేది చెక్ చేస్తారు. ఇంకా ఎవరైతే పంటలు సాగు చేసుకుంటూ 10 ఎకరాలు ఉంది కదా మాకు అని అనుకోకండి. ఎవరైతే పంటలు సాగు చేస్తూ రైతులు ఉంటారో వాటిని శాటిలైట్ మొబైల్ ద్వారా శాటిలైట్ చిత్రాల ద్వారా రిమోట్ సెల్ఫ్ మొబైల్ ద్వారా చిత్రాలు తీసి సర్వే నంబర్లు చెక్ చేసి వాటి ద్వారా అయితే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మరి రైతు భరోసా నిధులు జమ కావాలి అంటే మీరు బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రజాపాలనలో రైతు భరోసాలో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఉండడం వల్ల మీ డబ్బులు అనేది ప్రభుత్వానికి తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా, మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారా, ఎంపీసీ లింక్ చేశారా, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకోవడం వల్ల మీకు రైతు భరోసా డబ్బులు విడుదల చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి. అలాగే రైతు రుణమాఫీకి పెండింగ్ డబ్బులు ఎవరైతే ఉన్నారో దాదాపు 4 లక్షలకు పైగా ఉన్నారు అని చెప్పడం జరిగింది అధికారులు. వారందరికీ కూడా డిసెంబర్ లోపు రైతు భరోసా నిధులు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా డబ్బులు జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు సంబంధించిన వీడియో.